ఈ రోజు మనకు ఆ పరిస్థితి ఏమైనా ఉందా? అడవిలోనికి వెళ్లాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? కొండల్లోనికి వెళ్లి ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితి మనకి ఏమైనా ఉందా? సొరంగములలోనికి వెళ్లి ప్రార్థన చేసుకోవాలా? లేదండి. కానీ మొదటి శతాబ్దపు క్రైస్తవ పరిస్థితి చూడండి ఇక్కడ ఎలా ఉందో. ప్రభుత్వమే అణిచివేయాలి అనుకుంది క్రైస్తవ్యాన్ని. యూదులు ఒకవైపు తరుముతున్నారు క్రైస్తవులను. పౌలు లాంటి వాళ్ళు ఇంట్లోకి వచ్చి కూడా ఏం చేశాడట? ఇంట్లోకి వచ్చి స్త్రీలని చూడకుండా, పురుషులని చూడకుండా వారిని ఈడ్చుకొని వెళ్ళిపోయాడు అని 8వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే కూడా ఈడ్చుకొని వెళ్ళిపోతుంటే ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు చెప్పమంటారా? గుహల్లోనికి వెళ్ళిపోయారండి ప్రార్థన చేసి. గుహల్లోనికి వెళ్ళారు. ఎవరు వీళ్ళంతా? విశ్వాస వీరులు. వీళ్ళంతా విశ్వాస వీరులు.